ఓం నమ శివాయ. మనం హరిహరాదులిద్దరూ ఒకటేనని, వాళ్ళని ఏ రకంగా మనం భక్తితోటి లొంగ తీసుకోవచ్చు అనే విషయం దగ్గర మనం తెలుసుకుంటున్నాం. మనకు వస్తున్న ఆ శుభాన్ని చేసుకున్న పాపం కష్టమిచ్చే సందర్భంలో శివ శివ అంటూ ఆయన పాదాలు పట్టుకున్న కారణం, విషయం దృష్టిలో పెట్టుకుని మనకి చెప్పను కూడా చెప్పకుండా ఏడవకుండా చేస్తాడు పరమేశ్వరుడు. మనకి తెలియను కూడా తెలియదు. నీకు ఉపకారం చేశాను, నాకు పటికి బెల్లం ముక్క పెట్టమని ఆయనేమీ అడగడు. ఇది శివం. మంగళం, మంగళం అంటే శుభం అని మనకు దేనివల్ల అనిపిస్తుందో అది పొందడానికి కావలసిన యోగ్యతను ఈశ్వరుడు కల్పిస్తే దానికి మంగళం అని పేరు. అంతే కదండి! మనం ఏదైనా మంచి శుభం జరుగుతుంది చేసుకుంటే అనే విషయానికి మనం ఏ రకంగా అయితే దాన్ని చెయ్యడానికి మనం యొక్క ప్రయత్నం లేకుండానే జరిగిపోతూ ఉంటుందో దానికి మంగళం అని పేరు. అది అనుభవైక వైద్యం అయితే కళ్యాణం. శుభం అంటే ఏ వస్తువును మనం అనుభవించామో ఇప్పుడు ఇక్కడ దాని వలన సంతోషం పొందడమే కాకుండా దీర్ఘకాలంలో అదొక గొప్ప ప్రయోజనం చేకూర్చడం. ఉదాహరణకి మనం చదువుకునే గదిలో ఏసీ ఉందనుకోండి. ఏసీ ఉంది కదా అని అక్కడ దుప్పటి వేసుకుని పడుకుంటే అది కళ్యాణమే కానీ శుభం కాదు. బయట వేడిగా ఉంటే ఏమిటి హాయిగా ఉందని మరింతగా రమించిపోయి చదువుకుందామని కూర్చుని బాగా చదువుకోగలుగుతున్నారంటే అది శుభం. ఏ సుఖాన్ని అనుభవించామో దాని వలన ఇప్పుడు ఇక్కడే సంతోషం పొందడమే కాకుండా దీర్ఘకాలంలో మనం ఈశ్వరుని చేరుకోవడానికి గట్టి పునాది పడుతున్నది అన్నదానికి శుభం అని పేరు. అందుకే ఆ సుఖం పొందడం వలన అంత దీర్ఘకాల ప్రయోజనం పొందడం. శాస్త్రం ఇటువంటి వస్తువుని దేనైనా అలాగే వాడుకోమని చెప్పింది. ఇది ఎక్కడ ప్రారంభమైతే బ్రహ్మచారికి ఇవేమీ లేవండి. ఆయన తాంబూలం కూడా వేసుకోకూడదు, అద్దం చూసుకోకూడదు. ఒక శిఖ పెట్టుకుని గురువుగారు భిక్షాటన చేసి పట్టుకుని రమ్మంటే ఆ పట్టుకు వచ్చిన అన్నంలో గురుపత్ని ఏది పెడితే అది తినడం, అంతే, అంతవరకే. వాడికి సుఖం అన్నమాట ఎక్కడుంటుంది? ఉండదు. వానప్రస్థానం ఉన్న సుఖాలను వదిలి వెళ్ళిపోయిన నాడు అక్కడ సుఖాలుండవు. ప్రభువు అయిన వాడే స్వచ్ఛందంగా కొడుకుకు పట్టాభిషేకం చేసి అడవికి వెళ్ళిపోతూ ఉంటాడు. సుఖం లేదు. సన్యాసికి చెప్పనే అక్కర్లేదు. కాబట్టి సుఖం అన్నమాట ఎవరికి ఉందండి? ఒక్క గృహస్థుకే ఉంది. బ్రహ్మచారి గృహస్థ అయితే సుఖం అన్నది ప్రారంభమవుతుంది. భార్య పక్కకి రావడంతోనే సుఖాలకు ప్రారంభం. సుఖమన్న దీర్ఘకాలిక ప్రయోజనానికి భార్య ఎలా పనికొస్తుంది అంటే, శరీరంలో మనకు పొటమరించిన కామం అధార్మికమైన మార్గంలో వెళ్లకుండా ధార్మికమైన మార్గంలో తీర్చుకోవడానికి పత్ని యోగ్యమై, ఆమె యందు పితృరుణం తీర్చుకోవడానికి కొడుకును కని, ఆమె చెయ్యి పట్టుకుని యజ్ఞం యాగం చేసి ఈశ్వర మార్గంలో ప్రస్థానం చేసి ఈ సుఖాలు సుఖాలా అన్న భావన వైరాగ్యం పొంది వానప్రస్థానం వెళ్ళి తరించడానికి భార్య పనికి వస్తుంది. సుఖస్థానంలో ముందు వచ్చి కూర్చున్న భార్య ఈ సుఖస్థానాలలో కొడుకుని కూతుర్ని ఇచ్చి వంశం పెరిగేటట్లు పితృరుణం తీరేటట్లు చేసింది. యజ్ఞం యాగం చేసింది. పక్కన భార్య ఉండబట్టే ఇవన్నీ చేయగలుగుతారు. పక్కనే కూర్చున్న ఆమె కామసుఖాలను తీర్చడానికి హేతువైన ఆ సుఖం దీర్ఘకాలంలో ఈశ్వరుని చేరడానికి పనికి వచ్చింది. అలా ఆ కోణంలో చూడడం రావాలి తప్పితే మనం భ్రష్టు పడకుండా ఈశ్వరుని చేరుకోవడానికి తనకు కలిసి వచ్చే అన్నిటినీ వాడుకుని భగవంతుని చేరుకునే బుద్ధి లోపల ప్రస్థానమై ఎవరు చేస్తారో వాడు శుభ పరంపరలను పొందినవాడు. అంతేగాని భార్య ఉంది కదా అని కేవలం కామ్ కా తప్పు పనిగా కామోనకే వాడుకోకూడం కాకుండా యజ్ఞయాగాదులు భక్తిగా పూజ చేసుకోవడానికి ఆ భార్య ఇచ్చేటటువంటి వస్తువులన్నీ అక్కడ పెట్టడం, పూజకి సరిపడే సామాగ్రి అంతా అక్కడ సర్దడం అలాంటివి చేసినప్పుడు ఆ భార్య వల్ల తను భక్తికి ఇంకా దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన వాళ్ళు చూడండి, వ్రతం చేస్తున్నామంటే అక్షంతలు వేసి ఈ వ్రతం మీకు దీర్ఘకాలంలో ఉపయుక్తమగు కాక అంటారు. ఇది శుభం. క్షేమం. క్షేమం అంటే ఇవన్నీ ఎవరిస్తారు? మనం తరించగలిగిన స్థితి ఎవరి నుండి వస్తుందో ఆయనని శివుడు అని పిలుస్తారు. శివుడు క్షేమకారకుడు. ఉత్తరం రాసే పైన క్షేమం అని రాసేవారు. ఇప్పుడంటే ఉత్తరాలు అవి లేవనుకోండి, వాట్సాప్లో అన్నీ పెట్టేసుకోవడాలు, మెయిల్స్లో పెట్టేసుకోవడాలు అయిపోతుంది. అంటే పైన క్షేమం రాస్తే ఏవి ఉండాలో అవి ఎలా ఉండాలో అలా ఉన్నాయి. కేవలం ఉన్నాయంటే ఏమీ ఉపయోగం లేదు. ఉండి ఎలా ఉండాలో అలా ఉండేటట్లు నడిపించగల బుద్ధి ప్రచోదనం అయ్యేటట్లుగా చేసే పరమాత్మ స్వరూపానికి శివ అని పేరు. అందుకనే ఉత్తరానికి పైన క్షేమం అన్నది లేకపోతే ఆ ఉత్తరాన్ని బయటే చదివేసి చింపేసి పడేస్తారు. కాబట్టి పైన క్షేమం అని రాసి తప్పనిసరిగా ఉత్తరాలు రాసేవారు. ఇవన్నీ కూడా
క్షేమంగా ఉండేటట్లుగా, అంటే ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడ ఉండేటట్లుగా పరమశివుడు మాకు మంచి శుభాన్ని, మంగళాన్ని, క్షేమాన్ని ఇచ్చాడు కాబట్టి మీకు ఈ ఉత్తరం రాస్తున్నాము. కాబట్టి ఇది శుభప్రదమైన ఉత్తరమే అని దానికి గుర్తనమాట. ఇవన్నీ చేసేవాడు పరమాత్మ. ఈ చేసేటటువంటి పరమాత్మ స్వరూపానికి శివ అని పేరు. అది వద్దని అంటే శివ అనక్కర్లేదు. బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, సన్యాసి కానీ, వానప్రస్థు కానీ ఎవరైనా శివనామం అక్కర్లేదని అనగలరండి? శివ అన్నదానికి తాత్పర్యం తెలిస్తే శివ అక్కర్లేదనే మునగాడు లోకంలో ఉండడు. ఇక కుశలము అంటే కేవలం ఉండడం కాకుండా, చదువుకోవడం కాకుండా, వెళుతూ ఉండడం, వస్తూ ఉండడం కాకుండా, నిరంతర పరమేశ్వరుని చింతనం కలిగిన ఒక సత్పురుషుడైన మహానుభావునితో స్నేహం ఉందా? ఐశ్వర్యం అంతా పోయినా పర్వాలేదు, ఆ స్నేహం వదులుకోకూడదు అనేటటువంటి దృష్టి మనకుందా? ఇది తరతరాలు కాపాడుతుంది. ఆయన మనని ఆ ప్రస్థానంలో నడిపిస్తూ ఉంటాడు. దేనికి కలిశారో ఆ మార్గంలోనే ప్రయాణం చేయాలి. అక్కర్లేని విషయాలలో వేలు పెట్టకుండా ఉండాలి. అప్పుడు సత్పురుషులతో సహవాసం నిలబడుతుంది. సత్పురుషులతో సహవాసం నిలబడడానికి హేతు ఏదండి? ఈశ్వరుని గురించి మాట్లాడి, ఈశ్వరుని గురించి విని, ఈశ్వరుని గురించి స్మరిస్తూ ఉండాలి, అంతే. ఆ స్నేహం నిలబెట్టుకుంటే సత్పురుష సహవాసం వలన కలిగిన ప్రయోజనం మనకుంటుంది. సత్పురుషుడు నాకు బాగా తెలుసు, నేను ఆయన అంతేవాసిని అని చెప్పుకున్న రోజున ఒక ముద్ర ఉంది అంటే పొరపాటు చేయడానికి భయపడతారు. అంతేగాని సత్పురుషులతో స్నేహం చేస్తూ ఈశ్వరుడి నామం చెప్పుకుంటూ, ఈశ్వరుడి పూజలు చేసుకుంటూ, అది అయిపోయిన తర్వాత మిగిలిన అక్కర్లేని లోకాభిరామాయణం అంతా కూడా మాట్లాడుకునే వాళ్ళతోటి వాళ్ళని సత్పురుషులు అనరు. వాళ్ళ దగ్గర మనం ఉంటే మన సత్పురుషుల సహవాసం చేశాము అని కూడా మనం అనరు. చంద్రశేఖరేంద్ర స్వామికి గొప్ప అనుయాయిని చెప్పుకుంటే సంధ్యావందనం చేయడం మానడానికి చాలా భయపడతాం కదండి. చంద్రశేఖర స్వామి గురించి మనకి బాగా తెలుసు అనుకోండి. ఆయన చెప్పినట్టుగా మనం వినడము, ఆయన మాట్లాడిన మాటలు విని అవన్నీ కూడా వంట పట్టుకున్నాము అని చెప్పుకోవాలి అంటే సంధ్యావందనం చేయడం మానడానికి కూడా చాలా భయపడతారు. ఈ రోజుల్లో సంధ్యావందనం అంటే కూడా తెలియట్లేదు. ఋషులంటే ఎవరో తెలియట్లేదు. ప్రవరంటే ఏమిటో తెలియట్లేదు. ఈ రకంగా అయిపోయిన వాళ్ళకి ఇటువంటి మహాపురుషులతోటి సహవాసం ఉంది అన్నప్పుడు మనం చిన్న చిన్న తప్పులు అంటే నిత్యము చేయాల్సినటువంటి పనులు కూడా చేయడం మానివేయడానికి భయపడుతూ ఉంటాం. సంధ్యావందనం చేయడం లేదంటే ఏమీ అనకపోయినా పరమాచార్య స్వామి సంధ్యావందనం గురించి అంత గొప్పగా చెప్పేవాడు. మరి నువ్వు పరమాచార్య స్వామికి అంత భక్తుడు అని చెప్తున్నావు, నువ్వు సంధ్యావందనం చేయలేదేమిటి అంటారేమో అన్న భయానికైనా చేస్తాం కదండి. రామకృష్ణ పరమహంస ఇదే చెప్తారండి. సత్పురుష సహవాసం ఎటువంటిదంటే ఏనుగు పక్కన వెళ్ళే మావటి చేతిలో పట్టుకున్న అంకుశం వంటిది. ఏనుగు తొండమెత్తి కొమ్మలు పాదులు అన్నీ లాగుతుంది. ఒక స్త్రీ వెడుతుంటే కొప్పులోని పువ్వులు లాగేస్తూ ఉంటుంది. పక్కన మావటివాడు ఉంటే హా అని అదిలిస్తాడు, తొండం దించుతుంది. మళ్ళీ 4 అడుగులు వేస్తుంది, మళ్ళీ తొండమెత్తుతుంది, మళ్ళీ అదిలిస్తే తొండం దించుతుంది. మావటి ఏనుగు కన్నా బలంగా ఉన్నాడు కనుక ఆయన అంకుశం దెబ్బకి తొండం దింపడానికి ఏనుగు ఎంత ఉంటుంది, ఆయన ఎంత ఉంటాడు? అంత బలం ఉన్న ఏనుగు మావటివాడి అంకుశానికి తనంత తాను కట్టుబడింది. ఏనుగు తలుచుకుంటే ఆ మావటివాడిని తొండంతో చుట్టి కాళ్ళతో కొట్టి అవతల పాడేయగలదండి. దానికి ఎన్ని రకాల బలాలు ఉన్నా అన్నిటినీ పక్కన పెట్టి మావటికి లొంగిన ఏనుగు పూజనీయతను పొందింది. ఈశ్వరుని తల మీద పెట్టుకుంది. అడవిలో పెరిగిన క్రమశిక్షణ లేని ఏనుగును తీసుకువచ్చి తిరుత్తణిలోనో, వెంకటాచలంలోనో, అరుణాచలంలోనో, ఈశ్వరుని ఊరేగింపులోనో పెడుతుంటే ముందు నడిపించరు, మాటికి లొంగే ఏనుగునే నడిపిస్తూ ఉంటారు. మావటి చెప్పినట్టుగా వినేటటువంటి ఏనుగులు ఎంత పెద్దగా ఉంటాయండి. అయినా సరే అవి మావటిని ఏమీ అనకుండా చిన్న ఆ పక్కన ఉండేటటువంటి ఆ శూలానికి, ఆ అంకుశానికి, ఆ దెబ్బకి అవి భయపడిపోయి అతను ఎలా చెప్తే అలా వింటూ ఉంటాయి. గురువుగారి మాటకి, సత్పురుషుల మాటకి తనంత తాను అహంకారం పొందటానికి ఎన్ని హేతువులు ఉన్నాయో అన్నిటినీ పక్కన పెట్టి మనంతట మనం లొంగిపోవడం అలవాటైతే సత్పురుషుల సహవాసం చేత ఎలా ఉండాలో అది అలవాటవుతుంది. ఆయనతో ఉంటున్నాం, ఇలా చేస్తే బాగుంటుందా అని చెయ్యకుండా ఉంటారు. అది కుశలము అంటే. ఉండడానికి కావలసిన సత్పురుషుల సహవాసం జీవితంలో దొరికిందా లేదా? మనం ఆయనతో కలిసి ఉండటం ఒక ఎత్తు, ఆయన మనల్ని పేరు పెట్టి పిలవడం ఒక ఎత్తు కదండి. అంతమందిలో మనల్ని గుర్తుపడతాడా? చూడగానే ఆప్యాయంగా పలకరిస్తాడా?
అలా గనక చేసినట్టయితే జీవకోటి యాత్రలో ఒక పెద్ద మెట్టు పైకి ఎక్కించినట్టు ఈ జన్మకి ఈ పాటి పరిచయం చాలు అనిపిస్తుంది. ఈ స్థితి నిలబెట్టుకోవాలి. చాలా జాగ్రత్తతో ఉంటే అంతేవసివి కాగలుగుతామండి. అంటే మనసులో జ్ఞాపకం ఉంటాం. ఈ స్థితిని పొందుతుంటే కుశలము అంటారు. అంతే కదండి! 10 మందిలో ఉన్నప్పుడు ఇదిగో ఇలారా అని మనల్ని పిలిచారనుకోండి, గొప్ప సత్పురుషులు వాళ్ళును ఎంతో ఆనందపడిపోతాం. అంతేగాని అందరితోటి ఏదో నలుగురితో నారాయణ అన్నట్టుగా ఉన్నాము, అక్కడ ఉన్నాము, చూసాము, ఆయన పాదదర్శనం చేసుకున్నాము, వచ్చాము అంటే ఆయన చెప్పినవన్నీ విన్నాము. ఓ చెవితో విన్నాం, ఓ చెవితో పారేసుకున్నామంటే అది సత్పురుషుల యొక్క సహవాసం అనిపించుకోదు. ఏదో యాంత్రికంగా వెళ్ళాము, నలుగురు చూసుకుని అబ్బా మీరు వెళ్ళగలిగారండి, మాకు టైం లేకపోయింది ఆయన ప్రవచనాలు వినడానికి అన్నారనుకోండి, అది గొప్ప కాదు. అక్కడ వెళ్ళినవి పట్టుకుని ఆ ఆయన చెప్పిన పనులు చెయ్యకుండా ఉంటే ఏం జరుగుతుందో, ఆయన చెప్పిన మాటలు వినకుండా ఉన్నందువల్ల ఆయనతో సహవాసం చేసినటువంటి అదృష్టాన్ని పోగొట్టుకుంటామేమో అనేటటువంటి భయం మనకు అనుకున్నట్టయితే తప్పకుండా సత్పురుషుడితో స్నేహం చేసినప్పుడు మనం చాలా అభ్యున్నతిని పొందుతాం. ఏమీ రాకపోయినా వచ్చిన వాడి చెయ్యి పట్టుకుని నడిస్తే అదే పొందుతాం. చూడండి, నడక రాదు చంటి పిల్లలకి, పడిపోతూ ఉంటారు ఒక్కళ్ళు నడిచేటప్పుడు. అదే తండ్రి చెయ్యో, తల్లి చెయ్యో, తాతగారి చెయ్యో, నానమ్మ చెయ్యో, ఎవరి చెయ్యో పట్టుకుని నడుస్తున్నాడు అనుకోండి, వాళ్ళ చెయ్యి పట్టుకుని నడుస్తున్నాం కాబట్టి మనం పడిపోము అనే ధైర్యంతో వాడు నడిచేస్తాడు. కాబట్టి సత్పురుషుని పట్టుకుంటే ఆయన అంత ఉపాసనా బలం లేకపోయినా కొంత దూరమైనా చేరవచ్చు. ఆ సత్పురుషుని ఇంటికి వెళ్ళి ఆయన చెప్పినవి పాటించి ఆయన మీద నమ్మకం పెంచుకుని గురువుగారిని చెప్పింది విని భక్తితో జీవితం మార్చుకుంటే జీవనయాత్రలో పెనుమార్పు వస్తుంది. ఇది రావడానికి హేతువు సత్పురుషులతో సహవాసం. ఇది ఏర్పడితే కుశలం. ఎలా దొరుకుతాడండి సత్పురుషుడు? ఆయనకి ఏ కోరికలు లేవు. అటువంటి వాడు మనల్ని ఎందుకోసం ఆశ్రయిస్తాడు? ఏ ప్రయోజనం కలగాలని కోరుకుంటాడు? ఆయనతో కలిసి ఉన్నా, ఆయనను వదిలిపెట్టినా ఆయనకు అంతే సంతోషం. ఆయన పట్టుకున్న నాడు సంతోషించడు, విడిచిపెట్టిన నాడు ఏడుస్తూ కూర్చోడు. లోకంలో ఎవరిని పట్టుకోవాలో తెలిసి ఉన్నాడు కాబట్టి ఈ పట్లకి విడుపులకి ఆయన బాధపడిపోడు. కానీ పట్టుకోవలసిన కర్తవ్యం ఎవరి మీద ఉందండి? ఆ పట్టు మనకు తెలిసేటట్టు చేయగలిగిన ప్రజ్ఞ ఎవరిలో నుంచి ప్రకాశిస్తుందో ఆయనకి శివుడు అని పేరు. ఆ శివానుగ్రహం ఉంటే సత్పురుష సహవాసం మనకు లభిస్తుంది. ఇన్నిటిని ఇవ్వగలిగిన వాడు శివుడు. ఇవేవీ అక్కర్లేదు అనేవాళ్ళు ఉండరు. కావాలంటే శివుడు కావాలి. శివుడు కావాలంటే ఆయనకు ఏమిస్తే మనవాడవుతాడు? మనవాడవడానికి ఏం చెయ్యాలి? విచిత్రం ఏమిటంటే ఆయన కూడా మనలా అవసరాలు ఉన్నవాడై ఉండాలి. అవసరాలు ఉన్నవాడైతే మనం ఇస్తే ఆ అవసరం తీర్చుకుంటాడు. ఒకప్పుడైనా ఆకలి దాహం వేస్తే ఏదైనా పెట్టినా తిని నీళ్ళిస్తే తాగుతాడు, పంచలిస్తే కట్టుకుంటాడు. అసలు శాస్త్రం శివుని గురించి ఏం చెప్తుంది అంటే అత్యంత పరిశుద్ధాత్మనే ఇంత అంతా అని చెప్పలేని పరిశుద్ధాత్మ కలిగిన వాడై ఇతోహం శివముచ్యతే, అటువంటి వాడు శివ అని చెప్పబడుతున్నాడు అని. అత్యంత పరిశుద్ధాత్మనే అంటే 3 మలాలు లేనివాడని అర్థం. సమస్త జీవకోటికి 3 మలాలు ఉంటాయి. అనవమలం, కాయిక మలం, కార్మిక మలం. అనవమలం అంటే ఏ ప్రాణి అయినా పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశాలు, శరీరం ఉన్నది అంటే దానికి పృథ్వీ అంటే చేత్తో అంటే మట్టి శరీరం మీద ఇలా నలుచుకుంటే వస్తూ ఉంటుందండి. ఎంత శుభ్రంగా స్నానం చేయనండి, ఒకసారి చేత్తోటి వేళ్లతోటి ఇలా రాసుకుంటే కొంత మట్టి మన ఒంటి నుంచి వస్తూ ఉంటుంది. తేజో అంటే ఇందులో కొంత వేడి ఉంటుంది. వాయు ఇందులో గాలి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. కొంత నీరు ఉంటుంది. రక్తమే నీటి రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది కదండి. ఆకాశ అంటే ఖాళీ చోట్లు కూడా ఉంటూ ఉంటాయి. మెదడులో నరాల దగ్గర, గుండె కవాటాల వాటిలో ఖాళీ చోట్లు ఉంటూ ఉంటాయి. మూసుకున్నాయి అంటే ఆ ఖాళీ చోట్లు మూసుకుపోయాయి అంటే ప్రమాదం వచ్చేస్తుంది. హార్ట్ బ్లాక్ అయిపోయాయండి వాల్స్ అందులోవి అంటూ ఉంటారు. సమస్త ప్రాణులలోనూ ఉంటాయి ఇవన్నీ. కానీ పంచభూతాలతో శరీరం తయారు చేయబడి ఉన్నవాడు, పంచభూతాలతో సమస్తం తయారు చేసినవాడు అనవమలం లేనివాడు. ఇలాంటివి శరీరం లేనివాడు, శరీరాలన్నీ ఆయనే చేసేశాడు. ఎలాంటివి ఉన్నవాడు అంటే వ్యోమ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత దేహం ఉంది, ఒక పంచల చాపు ఇవ్వగలమా? శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఆశ్చర్యకరమైన శ్లోకం ఒకటి చేశారండి. శివానంద లహరిలో 30వ శ్లోకం. వస్త్రోద్భూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత
గంధే గంధవ ఆత్మాత్మ ఆత్మాత అన్నపచనే బహిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయిచే బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. ఈశ్వర, నీకు గంధం రాస్తాను, కానీ నాకు వాయువంశ ఇస్తావా అని అడిగారు. అంతటా నిండిపోయిన వాడికి వాయువై గంధం రాయవచ్చు, అంతటా నిండిపోయిన వాడికి పంచల చాప ఏమిస్తాం? ఆభరణం సమర్పయామి అంటే ఆయన వేసుకునే రుద్రాక్షమాల మన వద్ద లేదు. ఆయన నాగం వేసుకుంటాడు, మనం ఇవ్వగలమా? ఇవ్వలేం. ఆయన ఒంటికి ఎలదగిలిన విభూతి మన వద్ద లేదు. అనవమలం లేని వాడికి ఏమి ఇవ్వగలం? జీవుడు వాడే కానీ శరీరాలు మార్చుకుంటాడు. ఇంతకు పూర్వం కొన్ని కోట్ల జన్మలలో ఉన్నప్పుడు వేసుకున్న పాపపుణ్యాలు, ఆ చేసుకున్నటువంటి పాపపుణ్యాలు పెద్ద పెద్ద పర్వతాల వలె పడి ఉంటాయి. అలా పడి ఉన్న జీవుడు కార్మిక మలం ఉన్నవాడు. ఆ పాపపుణ్యాలే అనుభవంలోకి వస్తూ ఉంటాయి. ఆయనకు పాపం పుణ్యం లేదు కాబట్టి కార్మిక మలం లేదు. పరమేశ్వరుడికి పాపం పుణ్యం అనేది లేదు, మనకే కదండి అవన్నీను. కాబట్టి ఆయనకి అనవమలం లేదు, తర్వాత కార్మిక మలం కూడా లేదు. ఇక కాయిక మలం అంతటా ఉన్నవాడిని ఉపన్యాసం చెప్పుకుంటూ పరోపదేశ వేళాయ సర్వే వ్యాస పరాశరః. ఇంకొకరికి చెప్పమనంటే అందరూ వ్యాస పరాశరలే. ఇన్ని మాటలు ప్రహ్లాదోపాఖ్యానం చెప్పినందుకు విష్ణువు కనబడ్డా అంటే కనబడడు. మనం ఏదైనా ఇప్పుడు శివపురాణం చెప్తున్నానండి, శివపురాణం ఇంతలా చెప్పేస్తున్నందుకు నాకు శివుడు కనిపించాడా అంటే కనబడడు. ఇందుగలడందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే కలడు దానవాగ్రణి వింటే అన్నాడు. అంటే ఏడి కనబడతాడా? ఎందుకు కనబడతాడు? కనబడ్డు. దేనివల్ల? మాయ. నామరూపానికే మాయా అని పేరు. నామరూపాలు కనబడతాయి కానీ అవి దేనిలో నిండి వచ్చాయో అది కనబడదు. బంగారం కనబడదు, వస్తువులు కనబడతాయి. ఇది బంగారం అన్న గుర్తింపు రాదు. నామరూపాలలో మాత్రమే నిలబడిపోగలిగిన స్థితి మాయ. ఆ మాయ మనకు ఉంది, ఆయనకి లేదు. పరమేశ్వరుడికి లేదు కదండి. కాబట్టి ఆయనకు కాయిక మలం లేదు. ఆనవ మలం, కాయిక మలం, కార్మిక మలం, ఈ మూడు మలాలు లేనివాడు ఎవరో అటువంటి వాడిని పరిశుద్ధాత్మనే అని పిలిచారు. అటువంటి వాడికి ఏమిస్తే మనవాడవుతాడు? శంకరాచార్యుల వారు శివానందరాహ చేస్తూ చమత్కారమైన శ్లోకం చేశారు దీని గురించి. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే శిరస్తే సీతాం సౌచరణ యుగలస్తే భిలశుభే కిమర్థదాస్యేహం భవతు భవద్దర్థం మమ మనః. శివ, లోకంలో మిగిలిన పదార్థాల మాట ఎలా ఉన్నా బంగారం ఇస్తామంటే దాచుకునేవాడు ఉండడు. ఎందుకైనా పనికి వస్తుంది అంటాడు. నీకు బంగారం ఇద్దామని అంటే బంగారు కొండ నీ చేత్తో పట్టుకుని ఉంటావు. బంగారు కొండ మేరుపర్వతం అయిన విల్లు. ధనం ఇద్దామనంటే నవనిధులకు అధిపతి అయిన కుబేర సాయం చేస్తావా అని ఎప్పుడైనా అంటావేమో అని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే చేతులు కట్టుకుని ఆయన నీ దగ్గర నుంచున్నాడు. ఆయన ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు ఇస్తే పుచ్చుకుంటాడా? ఇచ్చేవాడే తప్పితే ఆయన పుచ్చుకునేవాడు కాదు. ఎవరికి చంద్రవంక ఉందో వాడు మోక్షం ఇస్తాడు. అందుకే ఆయన మోక్షం ఇచ్చేవాడు అనడానికి గుర్తు. ఆయన చంద్రదేఖ ధరించి ఉండడమే దానికి గుర్తు. చంద్రద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ విపరే నేత్రోత్థవైశ్వానరే దంతత్వకృత మంద సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తిమఖిల మంతైస్యు కిం కర్మభి. చూడండి, ఇది శివాపరాధ క్షమాపణ స్తోత్రం అని ఉంటుంది, దాంట్లో ఉంటుంది ఇది. ఇలాగని శంకరులు స్తోత్రం చేశారు. అటువంటి చంద్రరేఖ ఉన్నవాడు మోక్షం ఇస్తాడు. మనం ఆయనకు ఇచ్చేది ఏమిటి ఉంటుంది? మోక్ష సుఖాన్నే ఇవ్వగలవాడు కామకోటి. ఎంత సుఖం కావాలో అంత సుఖాన్ని మోక్షం వరకు ఇవ్వగల తల్లి కామకోటి. ఆ కామకోటి అయ్యవారు శివుడు మోక్షమే ఇవ్వగలడు. లోకంలో శుభం అన్నవన్నీ ఆయన పాదాల మీద పడి ఉంటాయి. కాబట్టి ఏమిద్దామన్నా ఏం చేద్దామన్నా అన్నీ ఆయన ఇచ్చినవే, అన్నీ ఆయనకు సంబంధించినవే. అంటే ఆయన ఇచ్చినవి ఆయనకే ఇచ్చి మనం ఇచ్చామనే సంతోషంలో మనం భగవంతుడికి భక్తితోటి ప్రార్థన చేస్తూ పరమేశ్వర నాకు ఈ కోరికను తీర్చు అని అడిగేస్తున్నాం అన్నమాట. కాబట్టి పరమేశ్వరుడు అంత అల్ప సంతోషి. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన అంత సంతోషిస్తాడు. కాబట్టి ఆ పరమేశ్వర వైభవం గురించి, విష్ణు వైభవం విష్ణుమూర్తి శివుడు ఇద్దరు రెండు కాదు అనే విషయాలను గురించి చెప్పుకుంటూ ఇంకొంత మనం రేపు చెప్పుకుని
శివాష్టోత్తరనామాల యొక్క అర్థాలను గురించి చెప్పుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.